జిల్లా ఆలూరు మండలంలో మంగళవారం రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్త విజయ్ ప్రతాప్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. మొలకవల్లి గ్రామంలో రేషన్ సరఫరా చేసే వాహనాన్ని తనిఖీ చేశారు. సక్రమంగా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలూరు కేజీబీవీ స్కూల్, గిరిజన ఆశ్రమ పాఠశాలను, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ భోజనం మెనూను పరిశీలించారు. అనంతరం ఆయన రేషన్ షాపును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలో సక్రమంగా భోజనం సరఫరా చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హాస్టల్స్, రేషన్ షాప్స్, అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా భోజనం సరుకులు సరఫరా చేయాలన్నారు. నాణ్యమైన కూరగాయలు, గుడ్లు, సరుకులు సరఫరా చేయకపోతే కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాత్రి వరకు తనిఖీలు చేశారు. దీంతో అధికారులకు ముచ్చెమటలు పట్టాయి. ఆయన వెంట సిఐ రవిశంకర్ రెడ్డి, తహసీల్దార్ గోవింద్ సింగ్, టీడీ దీప, ఆర్ఐ బసవన్న గౌడ్, ఏఎస్డబ్ల్యూఓ బాబు, ప్రిన్సిపల్ సుహాస్ని, జమ్మన్న, వార్డెన్ మొహమ్మద్ అలీ, సాహనూర్ పాల్గొన్నారు. 50 kg బ్యాగ్లో 500 grams కలుపుతారు. బియ్యం ఆకారంలో ఉంటాయి. అవి కరిగిపోతాయి గంజిలో. అందుకు గంజి ఉంచకూడదని చెప్తాం మేము ఎవరికి కూడా. గంజి వంచకపోవడం వల్ల అవి కరిగిపోతే గంజిలో వెళ్ళిపోతాయి విటమిన్స్ అని. కాబట్టి గంజి అంటున్నాం కాబట్టి ప్రభుత్వం ఆ నిర్ణయం కాబట్టి కొద్దిగా ముద్ద అవుతుంది రైస్. దాన్ని కొంచెం తినేదానికి ఇబ్బంది పడతారు. కానీ కడుపులో పోయాక అంతా ముద్దే కదా, అవునా? కాబట్టి అడ్జస్ట్ కావాలి, ఎందుకంటే మీ ఆరోగ్యం కోసం. దానివల్ల ఫోర్టిఫైడ్ కెనల్స్ వల్ల, ఫోర్టిఫైడ్ బియ్యం వల్ల మీ బ్యాక్ బోన్ బాగా స్ట్రెంత్ అవుతుంది, హిమోగ్లోబిన్ శాతం బాగా పెరుగుతుంది, మీకు మెమరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మీ నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, గర్భిణీ స్త్రీలకు పిండం బాగా బలపడుతుంది, పెద్దవాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఇంట్లో కూడా ఈ బియ్యం ఇస్తున్నారు, ఫ్రీ బియ్యం కూడా ఈ ఫోర్టిఫైడ్ కెనల్స్ కలిపిన బియ్యం ఇస్తా ఉన్నాం. కాబట్టి మీ అమ్మ వాళ్ళకి చెప్పండి, గంజి ఉంచొద్దండి. కడిగేటప్పుడు కొద్దిగా తేలుతాయి, అవిని పడేయద్దండి. మళ్ళీ ఒడిచిపెట్టుకుని లోపల వేసుకుని సరికి నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. బాగున్నాయి ఇక్కడ భోజనాలు. నేను మీరు తినే భోజనాలను పర్యవేక్షిస్తుంటాను. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. బాగున్నాయి ఇక్కడ భోజనాలు. నేను మీరు తినే భోజనాలను పర్యవేక్షిస్తుంటాను. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. బాగున్నాయి ఇక్కడ భోజనాలు. నేను మీరు తినే భోజనాలను పర్యవేక్షిస్తుంటాను. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ నా పేరు విజయ్ ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఎగ్స్ మిస్గైడ్ అయ్యడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బాయిల్డ్ ఎగ్ అంటే ప్రతి ఒక్కరికి ఒకటి ఇవ్వాలి కాబట్టి కౌంటింగ్. ఇది కౌంటింగ్ లేదు కదా, కొట్టిపోయేస్తాం కాబట్టి చాలా టేస్ట్ కు పెట్టాలా. అధికారులు ఎవరైనా సరే ఈ భోజనాల విషయాలు ఇవన్నీ ఏదో ఒక కాంట్రాక్టో లేకుంటే కనుక ఒక ఇంకొకటి అంటే కనుక ఆడ లంచాలు అవి ఏమో పర్సెంటేజ్లు ఏమేమో ఉంటాయి. ఇవి భోజనాలండి. చిన్న పేద బడుగు బలహీన వర్గాలు, పేద పిల్లలు, వాళ్ళకి ఇచ్చే భోజనాలు మెనూ ప్రకారము, వాళ్ళకి ఇచ్చిన అమౌంట్ ప్రకారము జాగ్రత్తగా వాళ్ళకి భోజనాలు పెట్టండి అనే మేము చెప్పేది. ఇంకేం లేదు ఇక్కడ, సింపుల్. జీఓఎంఎస్ నెంబర్ 8 అనేది ఒకటి ఉంది. ఆ జీఓఎంఎస్ నెంబర్ 8 ప్రకారం ఫాలో కావాలా. ఆ విధంగా ఒక మెనూ ఇచ్చారు, ఆ మెనూ ప్రకారం ఫుడ్ పెట్టాలా. జాగ్రత్తగా ఆ పర్ క్యాపిటల్ డివైడెడ్ బై చేసుకుంటా కొంచెం అటు ఇటు కొంచెం జాగ్రత్తగా ఈ ఎక్స్పైర్ డేట్స్ కానీ ఇంకొకటి ఇలాంటివన్నీ ఏం లేకుండా జాగ్రత్తగా భోజనాలు పెట్టాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది, వార్డెన్స్ మీద ఉంది, డీడీల మీద ఉంది, ఏఎస్డబ్ల్యూ, ఏటీడబ్ల్యూ వీళ్ళందరూ కూడా జాగ్రత్త స్టెప్ బై స్టెప్ ఉంది. వార్డెన్ ఉంటారు, ఏటీడబ్ల్యూ, ఏఎస్డబ్ల్యూ, ఏబీసీడబ్ల్యూ ఉంటారు, ఆయనకు పైన డీడీ ఉంటారు, ఆయనకు పైన విజయవాడలో వాళ్ళకి సంబంధించిన పై అధికారులు ఉంటారు. వీళ్ళందరూ మన కస్తూర్బా ఉంది, సర్వశిక్ష అభియాన్కి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించి చూసుకుంటారు. మన రేషన్ షాప్స్ ఉన్నాయి, డీలర్ తర్వాత ఎండీ ఆపరేటర్, తర్వాత సిఎస్డిటి, దాని తర్వాత ఎంఆర్ఓ గారు, దాని తర్వాత డిఎస్ఓ గారు, ఏఎస్ఓ గారు, ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ వాళ్ళందరూ జాగ్రత్తగా అంతా చేసుకుంటా పోతానే పడవ సాగిపోతుందండి. ఎక్కడ చిన్న హోల్ పడినా కానీ మునిగిపోతుంది. ఇవి ఆహారము, భోజనాల విషయాలు. అధికారులు కక్కుర్తి పడకండి. మనకు జీవితాలు మనకు బాగుండాలా, మనకి ఏ కష్టాలు రాకూడదు, మన పిల్లలు బాగుండాలా, మన భవిష్యత్తు బాగుండాలా, మనకు ఆరోగ్యం బాగుండాలంటే దేవుడు పైనుంచి అన్ని చూస్తా ఉన్నాడు. ఇది మ్యాండేట్, ఇది ట్రాన్స్పరెన్సీ లేదండి దీంట్లో. చిన్నపిల్లలకు పెట్టేది 10 కేజీ చికెన్ పెట్టాలా, 5 కేజీలు పెడితే చూస్తావా, తింటావా, అయిపోయింది. ఎవరు చూడాలా? ట్రాన్స్పరెన్సీ లేదు దీంట్లో. ట్రాన్స్పరెన్సీ అనేది మనకు ఓపెన్ గా చూపించేది కాదు. ఒక లెక్క పక్క ఉండదు. ఏమైనా చేయొచ్చు, ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ పైన దేవునికి లెక్క చెప్పుకోవాలా. మన పిల్లల ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తు, మన అన్ని కూడా దీంట్లోనే ఉంటాయి. ఎందుకంటే ఎస్పెషల్లీ కడుపుకు తినే అన్నం, ఆ అన్నానికి సంబంధించి. కాబట్టి అందరూ జాగ్రత్తగా పనిచేయాలని మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ అన్నాడు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ హోదాలో ఈరోజు పత్తికొండ, ఆలూరు, కర్నూలు జిల్లాలో ఈ నియోజకవర్గాలు విజిట్ చేయడం జరుగుతా ఉంది.
దీంట్లో ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ముఖ్యంగా సివిల్ సప్లైస్, ఐసీడీఎస్, ఎండిఎం, ఆల్ వెల్ఫేర్ హాస్టల్స్, పీఎం మాతృవందన యోజన అని చెప్పి మొదటి డెలివరీకి 5,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, రెండో డెలివరీకి 6,000 రూపాయలు, గర్ల్ బేబీ అయితే కదా ఇచ్చే పథకాల మీద ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఫుడ్ కమిషన్ ఉంది కదా అని చెప్పి చాలా మంది ఈ హోటళ్లు, ఎడిబుల్ ఆయిల్స్, ఈ చికెన్ షాపులు, రెస్టారెంట్లు, డాబాలు ఇవన్నీ చూడడం లేదంటారు. ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ అనేది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 లోబడి ఏపీ స్టేట్ లో పనిచేస్తా ఉంది. దీంట్లో ఓన్లీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఇచ్చే ఉచిత ఆహారం మీద ఈ ఫుడ్ కమిషన్ అనేది పనిచేస్తుందండి. ఇట్స్ ఎ క్వాషీ జ్యుడిషియల్ కాన్స్టిట్యూషనల్ జాబ్ ఇది మాకు. దీంట్లో మాకు సివిల్ కోర్టుకు ఉన్నన్ని విధి విధానాలు, మాకు ఆ బాధ్యతలు ఉంటాయి, ఆ అధికారాలు ఉంటాయి. దాంట్లో మేము సుమోటోగా తీసుకుని కేసులు పెట్టడం గానీ, ఇక్కడెక్కడైనా ల్యాబ్స్ వస్తే గన దాని తర్వాత ఏదైనా షోకాజ్ నోటీసులు ఇవ్వడం, సస్పెండ్ చేయమని చెప్పి డీజీఆర్ఓగా, డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ గా ఫుడ్ కమిషన్ కు జాయింట్ కలెక్టర్ ఉంటారండి మాకు. ఆ జాయింట్ కలెక్టర్ కు మేము రికమెండ్ చేసి ఎక్కడైనా ఏదైనా ల్యాబ్స్ ఉంటే సస్పెండ్ చేయమని చెప్పి ఏదైనా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మేము రికమెండ్ చేస్తాం. ఫైన్లు వేస్తాం అన్నమాట. ఆ ఫైన్లు వేసే అధికారం కూడా ఉంది. ఈ విధమైన అన్ని చేస్తూ జాగ్రత్తగా ఈ హాస్టల్స్ లో అయితేనేంటి, అంగన్వాడీస్ లో అయితేనేంటి, మధ్యాహ్న భోజన పథకంలో అయితేనేంటి ఇవన్నీ చూస్తా ఉన్నాం. పెద్దగా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ రెక్టిఫై చేయమని చెప్పి ఆ పై అధికారులతో ఫోన్లలో మాట్లాడుతూ మాతో ఫాలో అయ్యే అధికారులతో అన్ని చెప్పుకుంటూ వస్తా ఉన్నాం. ఇప్పుడు 2 గిరిజన ఆశ్రమ హాస్టల్ చూసాం, బాయ్స్ అండ్ గర్ల్స్, ఈ మన ఆలూరులో చాలా అద్భుతంగా ఉన్నాయి. సంతోషం, నేను చాలా సంతోషపడతా ఉన్నా. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు కూడా చిన్న చేర్పులు మార్పులు ఉంటే టిఫిన్లలో కొన్ని మార్చడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎక్కడైనా సరే పిల్లలు సంతోషంగా కడుపు నిండా తిని సంతోషంగా ఉంటేనే చదువు బాగా అబ్బుతుంది, బుర్రకెక్కుతుంది. అన్నం బాగలేకనో లేకుంటే కూర బాగలేకనో ఇంకొకటి ఉంటే కనుక వాళ్ళ కాన్సన్ట్రేట్ చేయలేరు.